ఉంటానంటావా? జీవిత కాలమంతా నిన్నే స్తుతింతున్, నా జీవిత కాలమంతా నిన్నే స్తుతింతున్. హల్లే హల్లెలూయా హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లెలూయా. కరములెత్తి నిన్ను నేను పిలచుచుండగా, స్వామి నీవు వంగి నన్ను లేపుచున్నావా? కరములెత్తి నిన్ను నేను పిలచుచుండగా, స్వామి నీవు వంగి నన్ను లేపుచున్నావా? ప్రభువు నీతో ఉందురుగాక, ఈ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. Mark's Gospel, chapter 9, the holy verses from 30 to 36. మార్కు సువిశేషము 9వ అధ్యాయము వచనములు 30 నుండి 36 వరకు. వారు ఆ స్థలమును వీడి గలిలయ ప్రాంతమునకు వెళ్ళిరి. తాను ఎచ్చటనున్నది ఎవరికి తెలియరాదని ఆయన కొరకే ఆయన కోరిక. ఏలయనా మనుష్య కుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడును, వారు ఆయనను చంపుదురు. కాని మరణించిన 3వ దినమున ఆయన పునరుత్థానుడగుదును అని తన శిష్యులకు బోధించుచుండెను. మనుష్య కుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడును, వారు ఆయనను చంపుదురు. కాని మరణించిన 3వ దినమున ఆయన పునరుత్థానుడగును అని తన శిష్యులకు బోధించుచుండెను. శిష్యులు దీనిని గ్రహింపకపోయిరి. అయినను ఆయనను అడుగుటకు భయపడిరి. అందట వారు కఫర్నావుమునకు వచ్చిరి. అందొక్క ఇంట ప్రవేశించిన పిదప యేసు తన శిష్యులను, మార్గమధ్యునా మీరు ఏ విషయమును గూర్చి తర్కించుచుండిరి అని అడిగెను. తమలో గొప్పవాడెవడని మార్గమధ్యమున వాదించుకొని ఉండుటచే వారు ప్రత్యుత్తరం ఇయ్యలేక ఊరకుండిరి. అప్పుడు యేసు కూర్చుండి పన్నిదరు శిష్యులను చేరపిలచి, ఎవడు మొదటివాడు కాగోరునో వాడు అందరిలో
చివరి వాడై అందరకు సేవకుడుగా ఉండవలయును అని పలికెను. మరియు ఆయన ఒక చిన్న బిడ్డను చేరదీసి వారి మధ్య నుంచి వానిని ఎత్తి కౌగలించుకొని శిష్యులతో, ఇట్టి చిన్న బిడ్డలలో ఒక్కనిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించువాడగును. నన్ను స్వీకరించిన వాడు నన్ను కాదు, నన్ను పంపిన వానిని స్వీకరించుచున్నాడు అనేను. ఇది క్రీస్తు మనకొసగే పవిత్ర సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. రెండు చేతులు పైకి లేపి వరాలు ఫలాలతో పొంగి పొరలు పరిశుద్ధాత్మ చీకటి నిండిన ఈ లోకంలో అయ్యా